అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘ మాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అని అంటారు. ఈ నెల ఫిబ్రవరి 13వ తేదీన ఎంతో విశేషంగా శుక్రవారంతో కూడిన ఏకాదశి వచ్చింది. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విజయ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. మన పురాణాల ప్రకారం రావణుడిని యుద్ధంలో ఓడించడానికి శ్రీరాముడు కూడా ఈ విజయ ఏకాదశి పూజను చేశాడట. అంతటి శక్తి ఈ విజయ ఏకాదశికి ఉంటుంది. ఫిబ్రవరి 13 విజయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందటానికి ఎలాంటి నియమాలు పాటించాలి, శక్తివంతమైన ఏకాదశి పరిహారాలు, ఏకాదశి పూజా విధానం, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈసారి ఏకాదశి ఏ రోజున వచ్చింది అంటే ఫిబ్రవరి 12వ తారీఖు గురువారం ఉదయం 11:47 నుంచి ఏకాదశి తిథి మొదలై 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 1:40 వరకు ఏకాదశి తిథి ఉంది. అయితే మనకి సూర్యోదయానికి ఏకాదశి తిథి అనేది ఉండాలి. ఆ రోజునే ఏకాదశిగా జరుపుకుంటాం. కొన్ని పండుగలు మాత్రమే రాత్రి వేళలో తిథి ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాం. జనరల్గా మనం సూర్యోదయానికి ఉన్న తిథి చూసుకోవాలి. కనుక ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రవారం నాడు సూర్యోదయానికి ఏకాదశి తిథి ఉంది. కనుక ఈ రోజున విజయ ఏకాదశిగా జరుపుకోవాలి. విజయ ఏకాదశి అంటే మనం ప్రారంభించే ఏ పనుల్లో అయినా సరే విజయం కలిగిస్తుంది ఈ ఏకాదశి. అందుకనే కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా, కొత్తగా సంకల్పం అనుకోవాలన్నా స్వామివారికి పూజను చేసుకొని ఆ కోరికను స్వామివారికి చెప్పుకొని ఈ పూజను చేసుకుంటే ఆ పనుల్లో, ఆ కార్యక్రమాల్లో విజయం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకనే దీనిని విజయ ఏకాదశి అని అంటారు. అయితే ఈసారి ఫిబ్రవరి 13వ తేదీన ఎంతో విశేషంగా శుక్రవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. మామూలుగా మనం ఏకాదశి రోజున స్వామివారిని పూజిస్తాం. అయితే ఈసారి విశేషంగా శుక్రవారం నాడు కలిసి వచ్చింది. శుక్రవారం మనమంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటాం కదా. మరి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి పత్ని అయిన లక్ష్మీదేవిని ఆరాధించే శుక్రవారం రోజు ఏకాదశి రావడం అంటే ఎంతో శక్తివంతమైన కలయిక అన్నమాట. ఈ రోజున అటు స్వామివారిని ఇటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ విజయ ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా భోగ భాగ్యాలు లభిస్తాయి. కాబట్టి పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. అయితే ఈ రోజున స్వామివారికి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ అప్పుడు చేసుకోలేని వారు మనకి మధ్యాహ్నం వరకు మాత్రమే ఏకాదశి తిథి అనేది ఉంది. కాబట్టి ఉదయం పూటైనా ఈ పూజను చేసుకోవచ్చు. ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు లక్ష్మీనారాయణుల చిత్రపటానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి పటానికి కానీ గంధం బొట్లు పెట్టి స్వామివారి పటాన్ని పసుపు రంగు పూలతో అలంకరించుకొని తులసి దళాలు సమర్పించండి. తులసి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసి దళాలను సమర్పిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి, అలాగే స్వామివారికి ప్రీతికరమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. బియ్యపిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయండి. విజయ ఏకాదశి రోజున 5 ఒత్తులతో పిండి దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ నెల రోజులలోనే తొలగిపోతాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఇక మీ పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి వెంకటేశ్వర స్వామికి హారతి కర్పూరం సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి మీ మనసులో ఏదైనా
కోరుకోండి. మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి. అయితే ప్రతి ఏకాదశి ఏదో ఒక విశిష్టత కలిగే ఉంటుంది. అటువంటి వాటిల్లో మన పనుల్లో, మన సంకల్పాల్లో, మన కోరికలు నెరవేర్చుకోవడంలో విజయం సాధించడానికి ఈ విజయ ఏకాదశి రోజున స్వామివారిని అర్చించిన వారికి ఇక తిరుగుండదని, వారు అన్నిటిలోనూ విజయం సాధిస్తారని చెబుతారు. ఈ రోజున స్వామివారికి విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే చాలా మంచిది. అవి రాని వాళ్ళు వింటూ అయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని స్మరిస్తూ, అలాగే ఓం నమో నారాయణాయ నమః అని స్మరిస్తూ, అలాగే స్వామివారి అష్టోత్తరాలు కానీ, స్వామివారి నామాలు కానీ, గోవింద నామాలు కానీ ఏవైనా సరే స్మరిస్తూ చాలా సులువుగా పూజను చేసుకోవచ్చు. ఇక డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు, అనవసరపు ఖర్చులతో బాధపడేవారు ఈ విజయ ఏకాదశి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు. కాబట్టి పూజలో తులసి దళాలను ఉపయోగించేవారు ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి. ఈసారి ఇటు స్వామివారితో పాటు అమ్మవారికి కూడా ఎంతో విశేషంగా పూజ చేసుకునే శుక్రవారం నాడు ఏకాదశి కలిసి వచ్చింది. శుక్రవారం మనమంతా కూడా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుంటాం కదా. మరి సాక్షాత్తు విష్ణుమూర్తి పత్ని అయిన లక్ష్మీదేవిని ఆరాధించే ఈ శుక్రవారం రోజున ఈ ఏకాదశి తిథి అనేది రావటం విశేషం. ఈ రోజున కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ కుంకుమ పూజ కానీ, పసుపు కొమ్ములతో కానీ, లేదా ఎరుపు అక్షింతలతో కానీ అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారి అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. ఇవి మీకు నోటికి రాకపోతే వింటూ అయినా మీరు పూజను చేసుకోవచ్చు. లేదా శ్రీ మాత్రే నమః అనే నామాన్ని స్మరిస్తూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా రావి చెట్టుని మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ విజయ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మీ కుటుంబానికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ విజయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రావి చెట్టు నీడలో నిలబడినా సరే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు 11 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ విజయ ఏకాదశి నాడు మాంసాహారం, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఈ ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఎవరిపైన కోపం చూపించకూడదు. అలాగే ఏకాదశి రోజున ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఇంట్లో వెన్నని కరిగించకూడదు. ఈ ఏకాదశి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకూడదు. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో 2 రూపాయి బిళ్ళలను పెట్టుకోండి. ఇది లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అయితే ఆరోగ్యం సహకరించని వారు, పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు, గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. అయితే ఉపవాసం ఉంటేనే పూజ చేయాలని ఏమీ లేదు. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మసాలా పదార్థాలు లేకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ కూడా పూజను చేసుకోవచ్చు. ఏకాదశి రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు ఆ బియ్యంలో దాగి ఉంటాడని, బియ్యంతో చేసిన పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు. అందుకని ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పదార్థాలు
మాంసాలు తినకూడదు అని పెద్దలు చెప్తున్నారు. ఈ విజయ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మీరు ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలనుకుంటే వారికి ఉపయోగపడే విధంగా దానం కూడా చెయ్యండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజనా సుఖినో భవంతు.